ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే రాష్ట్రంలో 93,000 మందికి గుడ్ న్యూస్ వినిపించిన ప్రభుత్వం, వారందరికీ కొత్త పెన్షన్లు. ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 93,000 పెన్షన్ మంజూరు చేస్తున్నట్టు తీర్పు కవర్ అందించింది. 93,000 మంది వితంతువులకు మే నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు తెలపడం జరిగిందనమాట. అయితే విజయనగరం జిల్లా గంట్యాడ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది పెన్షన్లకు అర్హులుగా ఉన్నారని చెప్పారు. వారందరికీ త్వరలో మంజూరు చేస్తామని కూడా చెప్పారు. ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్గా తీసుకొని విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలతో ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఓ మహిళా భవనం నిర్మించి దాన్ని శిక్షణ కేంద్రంగా మార్చిదిద్దామని చెప్పడం జరిగిందనమాట. పేదరిక నిర్మూలనకు, నిరుపేద కుటుంబాలకు దాతలకు అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవన విధానాన్ని అందేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది మంచి అప్డేట్ అండి. కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్